కంప్యూటర్లు అన్ని చోట్ల ఉన్నాయి. మన ఇళ్లల్లో, స్కూళ్ళల్లో, ఆఫీసుల్లో కూడా కంప్యూటర్ల గురించి నేర్చుకోవడం చాలా ముఖ్యం. అవి ఎలా వాడాలో తెలిస్తేనే సరిగా ఉపయోగించుకోవచ్చు. దానివల్ల వాటి పూర్తి ప్రయోజనం పొందొచ్చు. కంప్యూటర్లు మన జీవితాన్ని సులభతరం చేస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయపడతాయి. దూరంగా ఉన్న వారితో మాట్లాడొచ్చు. కమ్యూనికేషన్ నుండి వినోదం వరకు కంప్యూటర్లు చాలా అవసరమైన సాధనాలు. హార్డ్వేర్ ని చూద్దాం. హార్డ్వేర్ అంటే కంప్యూటర్లోని భౌతిక భాగాలు. మనం చూడగలిగేవి, ముట్టుకోగలిగేవి. మానిటర్లో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. కీబోర్డ్ టైప్ చేయడానికి ఉపయోగపడుతుంది. మౌస్తో స్క్రీన్ మీద కదిలించవచ్చు. సిపియు కంప్యూటర్ మెదడు లాంటిది. ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది. హార్డ్వేర్ భాగాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కి ఏం చేయాలో చెబుతుంది. ఇది కంప్యూటర్ కి ఇచ్చే ఆదేశాల సమితి. రకరకాల సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఓఎస్ కంప్యూటర్ యొక్క ప్రాథమిక విధులను నియంత్రిస్తుంది. అప్లికేషన్లు నిర్దిష్ట పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి రాతల కోసం మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి గూగుల్ క్రోమ్. సాఫ్ట్వేర్ లేకపోతే హార్డ్వేర్ పనికి రాదు. కంప్యూటర్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మొదటి స్టెప్. మౌస్ ఉపయోగించి స్క్రీన్ మీద ఉన్న వస్తువులను కదిలించవచ్చు. కీబోర్డ్ మీద టైప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. ఈ ప్రాథమిక పనులు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇది కంప్యూటర్లను సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. సాధన చేస్తే ఇవన్నీ అలవాటైపోతాయి.